రైతులకి చేనేత కళకు సంబంధించిన నాకు ఎందుకంటే కార్మికులు అనే పదం అంటే చాలా వైవిధ్యంతో కూడింది, చాలా కళాత్మకమైంది చేనేత వృత్తి. అందుకని మిమ్మల్ని కార్మికులతో అనే పదంతో పాటు కష్టంతో పాటు చాలా కళ ఉన్నది చేనేత. అందుకని మిమ్మల్ని చేనేత కళాకారులు అనడానికి నా మనసు. నేతన్నలు కేవలం కార్మికులు కాదు, వారు మన సంస్కృతిని కాపాడే కళాకారులు అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నట్లు వారిని మనం కార్మికులుగా కాదు కళాకారులుగా గౌరవించాలి. కానీ అమరావతికి కేవలం 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న చీరాల గడ్డపై ఆ కళాకారుల జీవితాలు కన్నీటి గాథలుగా మారుతున్నాయి. రాజధాని వెలుగులు అక్కడ ప్రసరించడం లేదు. నెలంతా రక్తాన్ని దారబోసి నేతనేసిన చేతికి వచ్చేది 5,000 రూపాయలు కూడా లేదంటే నమ్ముతారా? వాళ్ళు ఉంటారండి. ఇప్పుడు మేము నేతనం చిన్న రకాలు మా షావుకారు దగ్గరికి వెళ్తాము. ఆయన దగ్గరికి వెళ్తే 10,000 11,000 రూపాయలు కూలికి వెళ్ళదు నేర్చేవాళ్ళు ఉంటారు. వాళ్ళు నలుగురు నేస్తారు ఒక మగ్గు. మరి 2,000 రూపాయలు కూలీదంటే మగుడు పిల్ల నెయ్యాలి, వారం పట్టుద్ది. అచ్చుకి ఎంత పోతాయి, కండీలకి ఎంత పోతాయి. మరి మనం నేర్తే ఎట్లా ఏ లెక్కలు గిట్టింది మనకు ఆ కూలి. దానికి ఆ కూలి మరి 2,000 రూపాయలు వారం రోజులు ఎత్తేనే ఈ అత్తులకి కండీలకి అన్ని ఎలి తోడటానికి అన్ని పోయి మన గిట్టగా ఈ 10 రోజులు బారు దిగేదానికి మళ్ళీ ఏరియా కాడ 2,000 రూపాయలు అప్పు చేసుకుని ఈ 10 రోజుల్లో తినాలి తక్కువ. మార్కెటింగ్ లేదు, సరైన కూలీ లేదు. తరతరాల వారసత్వాన్ని కాపాడాల్సిన చేతులు నేడు అప్పుల కోసం ఇతరుల ముందు చాచాల్సి వస్తుంది. పవన్ కళ్యాణ్ ఆశించిన మార్పు వస్తుందా? నేతన్నల బతుకుల్లో వెలుగులు నిండుతుందా? చేనేత వస్త్రం కేవలం ఒక బట్ట కాదు, అది మన తెలుగు జాతి అస్తిత్వం. మనం స్పందించకపోతే రేపటి తరానికి ఈ అద్భుత కళ కేవలం పుస్తకాల్లోనే మిగిలిపోతుంది. మనం నేతన్నల గొంతును వినిపిద్దాం, చేనేతను ఆదరిద్దాం. కూడా ఒక సంవత్సరం చేస్తే పోతాయి. ఈ కంటికి ఎంత ఇస్తారు ఒకవేళ బయట? డిమాండ్ పెరిగితే నాయకులకి చెప్పాలి, అడగలా మరి. ఇప్పుడు ఏంటంటే మార్కెట్ బేరం లేదు, నేతేనో జరుగుబాటు లేదు. మరి నేతే మార్కెట్లు అమ్ముడు బాధలేదు, సొంతంగా నేసుకుంటేనో మనకు గిట్టుబాటు అయ్యట్లేదు. మరి రేట్లు నూలు రేట్లు, మరి కూలీల రేట్లు, పాగళ్ళ రేట్లు ఇవన్నీ పోతే మనకేం గిట్టుదాడా? మనకి ఎంత వచ్చింది, ఆదాయం ఎంత వచ్చింది? మనం మార్కెట్కి వెళ్తేనో 10 రూపాయలు వస్తుంది, 3 రూపాయలకి ఇస్తావా, 4 రూపాయలకి ఇస్తావా అని అడిగితే చేనేత కార్మికుడు ఎలా బతకాలి? అసలు ఏ లెక్కలో బతుకుతాడు? వాళ్ళ రోజు మార్కెట్ లేదు, సొంతంగా తయారు చేసుకుని మార్కెట్లో అమ్ముకోవడానికి కూడా ₹1 ఖర్చు పెడితే ₹10 వచ్చింది, కానీ గ్యారెంటీ కూడా లేదు. అదేమనంటే ఇష్టమైతే అయ్యి లేకపోతే లేదు అంటున్నాడు. మరి ఏం చేయాలి అలాంటప్పుడు చేనేత కార్మికుడు? ఎలా బతకాలి? బతుకు తెరువేంటి? ఏరే పనులు చేయటానిక వయసు చాలదు. ఏరే పని చేసుకుని ఏదో వృత్తి చేసుకుని బతకటానికి కూడా మన దగ్గర ఓపిక లేదు. ఏదో చిన్నగా ఈ మగ్గం వేసుకోవాలన్నా అంటే మార్కెట్ లేదు, నేర్పించేవాళ్ళు లేరు. ఒకవేళ నేర్పించేవాళ్ళు ఉండా కూడా ఇది అంటారు. మరి మనం రోజు పూట నేస్తే కానీ చీర అవ్వదు. చీర నేస్తే మనకి ఎంత వస్తాయి? ₹300 వస్తాయి. రోజు పూట నేసి మొగుడు పెళ్ళాము చీర నేసి ఎట్లా బతకాలి? రోజు పూటకి 300తో ఎట్లా జరుగుద్ది కుటుంబం? వాడిని సొంతంగా నేర్చుకోవడానికి ఏదైనా మార్కెట్లో కొనుక్కొచ్చుకుని ఏదైనా సరుకు పెట్టుకుని మనం తయారు చేసుకుని మార్కెట్లో అమ్ముకుంటే మనకి ఇదిగో రూపాయి అవుతుంది, దీని వాల్యుయేషన్ పోయినా అని ఆలోచన చేయడానికి కూడా మార్కెట్లో కొనేవాళ్ళు లేడు. అది మనం పెట్టిన రూపాయి వచ్చింది దానికి గ్యారెంటీగా లేదు. ప్రజ్ఞ అయిపోతే ఇద్దరం బతకలేము. వెనకాల ఎవరు చూసేవాళ్ళు లేరు, పెట్టేవాళ్ళు లేరు. ఆ చాకరే బతకాలి, మనం దాని మీదే బతకాలి. ఎంత ఇస్తాడు సాగుగారు వచ్చి? ఆయనకు బాగా మనకు మిగిలింది కూలి ఇస్తాడు. ఆ కూలి ఎన్నాళ్ళు వస్తే 150 కూలి వేస్తాం రోజుకి, లేదంటే 200 పడిద్ది.
అందుకని ఎక్కువ పడదు. ఒక నెలలో 2 బార్లు పడతాయి, ఒక నెలలో 3 బార్లు పడతాయి, లేదా ఒక నెల 1 బారే పడిద్ది. అది పరిస్థితి. అది మరి అచ్చులు కండెలు ఎవరు చుడతారు? ఇప్పుడు ఈ అచ్చులు కండ్లకు పోతాయి వాటి డబ్బులు. 2000 కూలి ఇస్తే అచ్చులకి 100 రూపాయలు, అచ్చులకి 200 పోతాయి, మొలక 200 పోతాయి. మరి వేరే కండ్లకు పోతే 150 రూపాయలు పోతాయి. ఇవన్నీ తీసే ఇంకా దాంట్లో ఎంత మిగులుతాయి? పై ఖర్చులకి ఎన్నాళ్ళు వస్తాయి, ఎంత నెయ్యాలి నేత? అది ఎన్ని రోజులు నెత్తే మనకి అది వారం రోజులు నెయ్యాలా, 5 రోజులు నెయ్యాలా, 15 రోజులు నెయ్యాలి? మీకు ఎన్ని రోజులకు అవుతుంది బారు? సరిగా నెత్తే వారం లేదా 10 రోజులు. అది అదే అచ్చక మొగ్గలో ఉంటే వారం, లేదంటే 10 రోజులు. ఈ పట్టు దారాల్లో వాళ్ళు నేసేది కేవలం రంగుల్ని కాదు, తమ జీవితాన్ని. 10,000, 25,000 పెట్టి మనం కొనే పట్టు చీర వెనక నెలకు 5,000 రూపాయల కోసం పగలు రాత్రి రక్తం చిందించే ఒక కళాకారుడి కన్నీరుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పినట్లు వీరు సాధారణ కార్మికులు కారు, తమ వేళల్లో అద్భుతాలు సృష్టించే బ్రహ్మలు. కానీ రాజధాని అమరావతికి కేవలం 100 కిలోమీటర్ల దూరంలో ఆ బ్రహ్మల బతుకులే చీకటైపోవడం మనందరి వైఫల్యం కాదా? సెకన్లలో వస్త్రాలు కుమ్మరించే యంత్రాల మూతలో మన 100 ఏళ్ల చేనేత మగ్గం చప్పుడు వినిపించకుండా పోతోంది. రేపటి తరానికి ఈ పారదర్శకమైన పట్టు బట్టలు, ఆ వెండి జరీ మొగ్గలు మిగలాలి అంటే ఈ మగ్గం చప్పుడు ఆగకూడదు. ఈ నేతన్నల చేతలు పని లేక ఆగిపోతే చనిపోయేది ఒక కుటుంబం కాదు, ఆ కుటుంబం కాదు, దశాబ్దాల మన తెలుగు సంస్కృతి. చేనేతను ఆదరిద్దాం, నేతన్నకు అండగా నిలుద్దాం. ఎందుకంటే మగ్గం ఆగిపోతే మన వారసత్వానికి ఉరిపడినట్లే. అందుకే అందరం నేసిన బట్టలే కట్టుకొని చేనేతను రక్షిద్దాం, సంస్కృతిని కాపాడుకుందాం.